ఎలా వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండు. ఇప్పుడు నేను ఇది అనేది ప్రభాస్ అని కాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సిగ్గుండాలి కొంచెం అన్న. అస్సలు ఏంది పొద్దున్న నుంచి వెళ్ళి ఎప్పుడు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అయితే అని చూసి 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 కళ్ళు కాయలు కాసి ఒక్కడు మైండ్ పోయింది జనాలకి. అసలు ఏం లేదు, కొంచెం అన్న ఉండాలా. సినిమాలు అంత అంత చేతగానప్పుడు సినిమాలు తీయడం ఎందుకు? అసలు సినిమాలు తీయడం ఎందుకు చేతగానప్పుడు? ఎందుకు వేస్ట్ ఇదంతా? మీ ప్రొడక్షన్ హౌస్ తీసుకెళ్ళి ఎక్కడైనా తుప్పలో పడేయండి, లేదు డస్ట్బిన్లో వేయండి. ఎందుకు ఇదంతా? మా బీటెక్ చేసిన వాళ్ళకైనా మంచి హ్యాండిల్ చేస్తారు ఇలాంటి ప్రొడక్షన్ ఇష్యూస్ని, ఇలాంటి ప్రొడక్షన్ హౌసెస్ని. ఎందుకు మీకు ఏం అదే కొంచెం రసజ్ఞత ఉండాలి జనాలకి, మైండ్లో కొంచెం మెదడులో కొంచెం పని చేయాలా. ఏముండదు. ఎందుకు ఇది ఎట్లా అఖండకి డిలే చేస్తే ఒక మాట అన్నాడు, రాసాబ్కే చేస్తే అన్నాడు అని ఏం లేదు. నేను అందరిని వేసుకుంటా, ఎవరిని వదలను కూడా. అసలు ఎందుకు ఇట్లా అవసరం? ఆ టికెట్లు బుక్ అసలు ప్రీమియర్స్ కూడా పెట్టకండి, మీరు డే వన్ పెట్టండి. ఎందుకు ప్రీమియర్స్ పెట్టి ఇట్లా వాళ్ళు జీవో ఇవ్వకపోవడం, మీరు వాళ్ళని అడుక్కోవడం ఎందుకు? ఇదంతా వేస్ట్ అసలు. అసలు దండగా ఎందుకు? అసలు జనాల ఎమోషన్స్ ఆడుకోవడం. ఒక్కొక్కడు చూసాను ట్విట్టర్లో సెకండ్కి ట్వీట్ పడుతుంది. అసలు ఈ బజ్ కోసం పెట్టిరా అనిపిస్తుంది ఒక్కసారి. నాకు అది పెద్ద స్కామ్ అనిపిస్తుంది. బజ్ కోసం పెట్టిరా అనిపిస్తుంది. ఆల్రెడీ బజ్ ఉంది కదా, ఇంకెందుకు మీకు అంతా? ముందు చూసుకోవాలి ఇదంతా. అసలు ఏంది ఇదంతా? ఉండాలి కొంచెం కొంచెం. అసలు ఏంది మరి ఎమోషన్స్ ఏంది, జనాలు ఏంది, మరి ఫ్యాన్స్ ఏంది, న్యూట్రల్ ఆడియన్స్ ఏంది, కొంచెం కొంచెం ఉంటుంది కొంచెం. అసలు ఉండాలా. ఎందుకు ఇంత? అసలు వేస్ట్, చెప్పి కూడా వేస్ట్. ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాడు, ఆ మారుతి అన్నయ్య అయితే వస్తాడు, స్టేజ్ మీదకి వస్తాడు, మీడియం రేంజ్ హీరో, ప్రభాస్ గారికి యాక్టింగ్ రాదని ఆయన తక్కువ చేయడం తప్పించి ముందు అలా అనడం కాకుండా ఫస్ట్ ఈ బుకింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు ఏంది మనుషులకి అర్థమే కాదు. కొంచెం ప్రాసెంట్ సార్. మరి బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రీమియర్స్ పోవాలా, లేకపోతే టాక్ బటన్ తర్వాత ప్రీమియర్స్ పోవాలా, లేకపోతే ఇంటర్వెల్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తారా? నాకు అర్థం కావట్లే. ఒకడేమో థియేటర్ ఆఫ్లైన్లో సోల్డ్ అవుట్ అంట, ఆఫ్లైన్లో బ్రహ్మరాయం సంధ్య అంటే ఆఫ్లైన్లో టికెట్లు అమ్ముతారంట. అంటే ఏంది చూసేటోళ్ళు పిచ్చోళ్ళ? అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఏమో 9 o'clock షో పడుతుంది, మరి ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏం చేయాలి మరి? ఏం తెలియదు. ఎందుకు ఇట్లా? అసలు ఎందుకుంటారో మనుషులు, ఎందుకుంటారో కూడా అర్థం కాదు. ఒక బేసిక్ సెన్స్ ఉండదు జనాలకి. ఇది ముందు చూసుకోవాలి. ఇదంతా అసలు ఇంత మనుషుల్ని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా? అంత కావాల్సిన సినిమా పోస్ట్పోన్ చేసుకోవాలి కొన్ని డేస్ వరకు. కానీ ఇట్లా జనాల ఎమోషన్స్తో ఆడుకోవద్దు. 9 o'clock షో అయితే 7 o'clock బుకింగ్స్ ఓపెన్ చేస్తాను ఒకడేస్తాడు. 9 o'clock షో అయితే 7:30 బుకింగ్స్ ఓపెన్ చేస్తాను ఇంకోటేస్తాడు. అంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళ ఇక్కడ? కొంచెం కూడా లేదు. నేను ప్రతి ట్రైలర్కి ప్రతి దానికి ఎక్స్పెక్టేషన్లు రాసాబ్కి లేపిన బాగుంది కాబట్టి. అలా అని చెప్పేసి ఇట్లా ఇంత డిలే చేసి మనుషుల ఎమోషన్స్ ఆడుకుంటే ఎట్లుంటుంది? ఫ్యాన్సే తిడుతున్నారు. కొంతమంది అయితే ఇక గట్టిగా వేసుకుంటే స్టిల్ వాళ్ళు ఇంకెంత పాజిటివ్ నేచర్ అంటే పాపం ఏం అనట్లే. కొంతమంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళని తిడుతారు. కానీ ఇది మారాలా ఇదంతా? అసలు ఇట్లా అంతా గలీజ్ వేస్ట్. ముందు ఇదంతా ప్రీమియర్స్ పెట్టకండి, పెడితే మాత్రం ముందే ఓపెన్ చేయాలి. ఇంత ఇంత చేసి ఇప్పుడు రెవెన్యూ మీకే నష్టం, మాకు కాదు. రెవెన్యూ మీకే నష్టం, మాకు ఎమోషన్స్ నష్టం. అంతా బొక్క. ఇప్పటికైనా 10:30 షో అంటే 10:30 షో ఓపెన్ చేయండి, లేకపోతే ఇంకో వీడియో చేస్తా. ఈసారి అందరిని ట్యాగ్ చేస్తా. అసలు వదిలేది లేదు, అసలు ఆగేది లేదు. చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. మా ఎమోషన్స్ ఆడుకోవడే రైట్ మీకు ఎవరు ఇవ్వలేదు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. నేనేమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. Love you all, signing off. Bye bye.